అందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కరము నీతివంతంగా, ఆదర్శవంతంగా, ధర్మబద్ధంగా, కరుణతో జీవించాలని ప్రతి ఒక్కరము అనుకుంటాము. కానీ మనము ఆ లక్ష్యాన్ని చేరుకుంటామా అనేది ప్రక్కకు పెడితే, ఎవరైతే ఇంద్రియాల సంబంధాలతో జీవిస్తారో, ఎవరైతే మనసు దగ్గర ఆగిపోతారో, ఎవరైతే బుద్ధి దగ్గర ఆగిపోతారో, ఎవరైతే ఆత్మ దగ్గర ఆగిపోతారో, అలాంటి వాళ్ళ గురించి మనము మాట్లాడుకుంటే, ఈ ప్రపంచంలో రోగులు ఉన్నారు, యోగులు ఉన్నారు, భోగులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. ఇంద్రియాలతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళను మనము రోగులుగా భావించవచ్చు. ఎవరైతే ఇంద్రియాలను బంధించి మనస్సుతో జీవిస్తారో వాళ్ళను భోగులుగా భావించవచ్చు. ఇంద్రియాలను, మనస్సును బంధించి బుద్ధితో ఎవరైతే జీవిస్తారో వాళ్ళను మనము యోగులుగా భావించవచ్చు. ఆ తర్వాత ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ మూటిటిని బంధించి ఎవరైతే ఆత్మతో జీవిస్తారో వాళ్ళను ఋషులుగా మనం పేర్కొనవచ్చు. కావున ఎవరి స్వేచ్ఛ, ఎవరి స్వతంత్రము, ఎవరి హక్కులు, ఎవరి బాధ్యతలు, ఎవరి అర్హతలు వాళ్ళవే. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనము రోగులుగా జీవించాలా, భోగులుగా జీవించాలా, యోగులుగా జీవించాలా, ఋషులుగా జీవించాలా అనేది వారి శక్తి, సామర్థ్యము, శౌర్యం మీద ఆధారపడి ఉంటుంది. శక్తి ఏమో శరీరానికి సంబంధించింది, సామర్థ్యమేమో మనసుకు సంబంధించింది, శౌర్యమేమో ఆత్మకు సంబంధించింది. కావున ఎవరి జీవితాలు వారివే. ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలి, ఎవరు ఏ ఆలోచనతో జీవించాలి అనేది వారి స్వవిషయము. కావున వారికి వారు ఆలోచించి ఏ విధంగా జీవించాలి అనే నిర్ణయం కూడాను ఎవరికి వారే తీసుకోవాలని చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.